చాలా సంతోషం అండి. ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని స్కూల్స్లో ఈరోజు మెగా పేరెంట్ డే జరుగుతుంది. ఈ పేరెంట్ డేకి విజిట్ చేసిన అధికారులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, మీడియా పర్సన్స్కి నా నమస్కారాలు. విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు. చాలా సంతోషం. నేను 2029 ఎలక్షన్లో కంటెస్ట్ చేసే ముందు ఎలక్షన్స్ ప్రచారం చేసేటప్పుడు విఆర్ఐ స్కూల్ ఒక్కదాని గురించే మాట్లాడా. ఆ స్కూల్లో నేను చదివా. గత ప్రభుత్వం ఆ స్కూల్ను మూసేస్తుండింది. ఆ స్కూల్ క్లోజ్ చేశారు. ఆ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు మేధావులు, రాజకీయంగా, ఆర్థికంగా, ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారు. అది నెల్లూరు కార్పొరేషన్కి నడి ఒడ్డులో ఉండే స్కూలు. అలాంటి స్కూల్ని మూసేస్తే దాన్ని ఓపెన్ చేస్తానని చెప్పా. ప్రభుత్వం వస్తే ఆ స్కూల్ని ఓపెన్ చేస్తానని, దాన్ని ఇంటర్నేషనల్ స్కూల్ చేస్తానని చెప్పలా. కానీ ప్రభుత్వం రాగానే ఆ స్కూలుని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో నారాయణ గ్రూప్ మా పిల్లల సపోర్ట్తో, ఎన్సిసి గ్రూప్ సపోర్ట్తో, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే P4 ప్రోగ్రాం తీసుకొచ్చారో ఆ P4 ప్రోగ్రాంలో దాన్ని డెవలప్ చేసాం. అయితే దానికి వచ్చిన డిమాండ్ ఏంటంటే 1000 సీట్లుంటే దాదాపు 3000 మంది సీట్లు అడిగారు. అక్కడ సీట్లు ఇచ్చింది కూడా మెజారిటీ ఎవరికి ఇచ్చామంటే సర్రేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కెనాల్ కట్ట, అదేవిధంగా స్లమ్స్లో ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎవరైతే బీడీలు చుట్టలు చుట్టుకుంటుంటారో వాళ్ళ పిల్లలకి, రోజు వంట పనికి పోయే తల్లుల యొక్క పిల్లలకి, పాసి పని చేసుకునే పిల్లల్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఇచ్చాం సీట్లు ఇవ్వటం కూడా నెల్లూరు సిటీలో పూరెస్ట్ ఆఫ్ ది పూర్. ఆ తర్వాత దానికి డిమాండ్ అబ్నార్మల్ రావటం. ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 15 స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేయాలనే ఉద్దేశంతో అనేక మంది దాతలను అప్రోచ్ అయ్యా. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, లేదా నారాయణ గ్రూప్లో చదివిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉన్నత స్థితికి పోయి ఆర్థికంగా బలపడి ఉండారో, అటు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యా. మీరు రండి, ఒకసారి విఆర్ఐ స్కూల్ చూడండి అని. విఆర్ఐ స్కూల్ ఒకసారి చూడండి అని. ఆ విఆర్ఐ స్కూల్కి ఫస్ట్ డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారు, ఈ స్కూల్ ఏదైతే బ్రహ్మాండంగా కట్టారో ఆ సుధాకర్ రెడ్డి గారుని రమ్మన్నా. ఆయన వచ్చాడు. ఆ స్కూల్ గేట్కి రాగానే చూడంగా నేను అడిగా, మీరు కూడా ఒక స్కూల్ చేయండి అని. ఒక్క మాట మాట్లాడకుండా సుధాకర్ రెడ్డి నేను కూడా చేసి పెడతా అన్నాడు. ఏ స్కూల్ చేస్తారంటే, మేము ఎక్కువ కాలం మూలాపేటలో నివసించాం, మూలాపేటలో ఉండే స్కూల్ టేకప్ చేస్తారంటే వెంటనే ఆయన తీసుకొచ్చి చూపిస్తే వెంటనే ఒక్క మాట కాదనకుండా ఈ స్కూల్ యొక్క రూపురేఖలు మార్చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ స్కూల్కి దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానన్నారు. 20 కోట్ల రూపాయలు. ఇప్పటికే దాదాపు 11 కోట్లు ఖర్చు పెట్టారు. దీనిపైన మరొక 2 ఫ్లోర్లు ఉన్నాయి. మొత్తం బిల్డింగ్ 4 ఫ్లోర్లు, ప్రస్తుతం 2 ఫ్లోర్లు. స్కూల్ స్ట్రెంత్ పెరిగే కొద్దీ వాటిని కూడా కట్టే విధంగా వారు యాక్సెప్ట్ చేశారు. చక్కని ప్లే గ్రౌండ్స్ చేశారు. ప్లే గ్రౌండ్స్లో అయితే నేను పూర్తిగా సాటిస్ఫై కాలా. మొన్న నుంచి కొన్ని మార్పు ఇచ్చాను, మళ్ళీ మార్చమన్నా. నిన్న కూడా యాక్చువల్గా వారితో మాట్లాడాను.
ఏది కావచ్చునా ఈ స్కూల్కి చేస్తాను వారు మాట ఇచ్చారు. నేను ఒక్కటే హెడ్ మాస్టర్కి కావచ్చు, టీచర్లకు కావచ్చు, నేను చెప్పేది ఏంటంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలం. మంత్రిగా కానీ లేదా P4 ప్రోగ్రాంలో దాతలు సుధాకర్ రెడ్డి అంటే వాళ్ళు కానీ బిల్డింగ్ కావచ్చు, బిల్డింగ్ లోపల కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు, కంప్యూటర్ రూములు కావచ్చు, మ్యూజిక్ రూమ్ కావచ్చు, లేదా రోబోటిక్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వగలరు. కానీ పిల్లలకి చదువు వచ్చేదిగా చేయాల్సింది టీచర్లు. అది టీచర్ల బాధ్యత. నేను అందరి టీచర్లు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు గౌరవనైన విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు ప్రతి విద్యార్థి, రాష్ట్రంలో ప్రతి విద్యార్థి బాగా చదవాలి, ఉన్నత స్థితికి పోవాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కలిగించాలని వారు ఎంతో వారికి ఉన్న అనుభవం మొత్తంతో ఈరోజు ముందు తీసుకుపోతున్నారు. అందుకనే మెగా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టాం. ఈ యొక్క మీటింగ్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఉన్న సమస్యలు ఏదన్నా ఉంటే పేరెంట్స్ ఉపాధ్యాయులకు చెప్తే వాటిని కరెక్ట్ చేయడానికి ఉంటుంది. అందరు పిల్లలు ఒకే విధంగా ఉండరు. ఇందాకనే ఒక పేరెంట్ చెప్పింది, కొందరికి డ్యాన్స్ మీద ఉంటుంది, కొందరికి కంప్యూటర్స్, కొందరికి ఆర్ట్స్, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకనే ఈ స్కూల్లోనే కాదు, నెల్లూరులో ఉన్న సిటీలో ఉన్న 15 స్కూల్స్ కావచ్చు, నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న అన్ని స్కూల్స్, రూరల్ అర్బన్ అన్నీ మారుస్తున్నాం. ప్రతి స్కూల్లో క్లాస్ రూములు కాకుండా కనీసం 18 రూములు ఉండాలని డిజైన్ చేశాం. మా కుమార్తె శరణి, ఆమె దీంట్లో ఎక్స్పర్టు, ఆమెకి అప్పచెప్పాను అన్ని స్కూల్స్ని డిజైన్ చేయమని. 18 రూములు. ఎందుకు సార్ 18 రూములు అంటే కంప్యూటర్ రూమ్ కావచ్చు, రోబోటిక్ రూమ్ కావచ్చు, పిల్లల డ్యాన్స్ రూమ్స్ కావచ్చు, ఆర్ట్స్ రూమ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, సిక్ రూమ్ కావచ్చు, స్టాఫ్ రూమ్ కావచ్చు, ఇలా మొత్తం 18 రూములు. పిల్లలు 100 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 5 క్లాస్ రూమ్లు ఉన్నా, 10 ఉన్నా, 15 ఉన్నా, 20 ఉన్నా, 30 ఉన్నా, ఈ 18 రూములు అన్ని స్కూల్స్లో పెడుతున్నాం ఎక్స్ట్రాగా. ఎందుకంటే కొందరికి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డ్యాన్స్ నేర్చుకుంటారు, కొందరికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మ్యూజిక్ నేర్చుకుంటారు, కొందరు కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కంప్యూటర్ నేర్చుకుంటారు. అలా ఈ నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న సిటీ కాదు, కార్పొరేషన్లో ఉన్న అన్ని స్కూల్స్ని దిద్దుతున్నాం. దానికి నేను టీచర్కి ఒకటి చెప్పేది, పిల్లల పుట్టుకతో అందరికీ ఒకే బ్రెయిన్ ఉంటుంది. నేను చెప్తున్నాను, పుట్టుకతో అందరికీ ఒకటే, తేడా ఉండదు. అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇంటిలో ఉన్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, లేదా స్కూల్స్లో వాళ్ళకున్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, దాంతో వారు డెవలప్ అవుతారు. మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ వాళ్ళకి నేర్పించే దాన్ని బట్టి. దానికి ఉదాహరణ నేనే, మీ అందరికీ చెప్తున్నాను, ఉదాహరణ నేనే, తల్లిదండ్రులు అందరూ చెప్తున్నాను. నేను విఆర్ హై స్కూల్లో చదివా, 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థిని. 10th క్లాస్ ఐ ఫెయిల్. అయితే మోడరేషన్లో 2 మార్కులు ఇస్తే మళ్ళా 3 నెలల్లో పాస్ అయ్యా. తర్వాత విఆర్ కాలేజీలో ఇంటర్ చదివా. 10th క్లాస్ దాకా ఆటల మీద ఉండేవాడిని, చదవాలి ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అవుతానే ముద్దోడు కాదు కదా, కానీ జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే ఫెయిల్ అయితే ముద్దోడు అంటారు. కానీ నాకై నేనే రియలైజ్ అయ్యా, నా స్నేహితులందరూ పాస్ అయ్యి ముందుకు పోతే నేను ఎందుకు ఫెయిల్ అయ్యానని నాకై నేనే రివైజ్ చేసుకుంటే మనం చదవాలా. ఇంటర్మీడియట్ 2 years విఆర్ కళాశాల చదివాను. విఆర్ కాలేజీలోని 3 సంవత్సరాలు డిగ్రీ చదివా, 3 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్, ఎంఎస్సి ఎస్సీ యూనివర్సిటీ 2 సంవత్సరాలు యూనివర్సిటీ ఫస్ట్. ఎందుకు చెప్తున్నానంటే టీచర్లకు పర్టికులర్గా పేరెంట్స్కి 10th క్లాస్లో ఫెయిల్ అయినప్పుడు ముద్దాడు అంటారు. అలాంటిది మళ్ళా డిగ్రీలో
యూనివర్సిటీ ఫస్ట్లు వచ్చానంటే మళ్ళీ తెలియగలవాడు అన్నారు. అది టీచర్లు ఇచ్చిన ఫీడ్బ్యాక్. నాకు 10th క్లాస్ పీరియడ్లో ఒక మంచి టీచర్ దొరికారు, నారాయణమూర్తి గారని ఒక మంచి టీచరు. ఆయన ఇచ్చిన ఫౌండేషన్ అంటే ఇటువంటి సమయాల్లో గుర్తు చేసుకోవాలి. ఎవరైతే మనకు బేసిక్ నాలెడ్జ్ ఇచ్చారో ఈరోజు ఇంత స్థితికి రావడానికి కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన బేసిక్స్. పర్టికులర్గా టీచర్స్ చెప్తున్నాను. ఆయన దగ్గర నేను 9th క్లాస్లో చేరితే 9th క్లాస్లో ఏబిసిడి రాయించాడు నా దగ్గర. ఏబిసిడీలు 1+0 మొదలుపెట్టారు. అలాంటిది ఆ బేసిక్స్ వల్ల ఏమైందంటే ఒక టీచర్ ఇచ్చిన బేసిక్స్, ఆ బేసిక్స్తో డిగ్రీలో 3 years యూనివర్సిటీ ఫస్ట్, ఎంఎస్సి. ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ గొప్ప కాదు, నేనే చెప్పుకుంటున్నా 10th క్లాస్లో ఫెయిల్ అయ్యానని. కాబట్టి ఏదైతే ఫెయిల్ అయ్యి మళ్ళా హయ్యర్ లెవెల్కి పోయానో, తర్వాత మరొకటి చెప్తున్నాను ఇంకోటి. నేను ఎంఎస్సి పాస్ అయ్యి వచ్చిన తర్వాత అదే విఆర్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్గా చేరా. గంటకి 4 రూపాయలు నాకు జీతం. విఆర్ కళాశాలలో గంటకి 4 రూపాయలే. మొదటి 3 నెలల జీతం నాకు 120 రూపాయలు జీతం కూడా తీసుకోవాలా. మేనేజ్మెంటే ఒక గోల్డ్ మెడలిస్ట్కి ఏందని నెలకి 400 ఫిక్స్ చేశారు. 1 year తర్వాత పర్మనెంట్ గవర్నమెంట్ పోస్ట్ ఇచ్చారు. ఈ లోపల నేను ఇంట్లో ట్యూషన్ స్టార్ట్ చేసి ట్యూషన్స్ డెవలప్ చేసుకుంటూ గవర్నమెంట్ పోస్ట్ రిజైన్ చేశా. ఒక కాన్ఫిడెన్స్, నాకు ఒక నమ్మకం, అంటే ఒక ఏదైతే నాకు బేసిక్స్ అవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయో ఆ నమ్మకంతో ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ 6.5 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ఒక 60,000 మందికి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులకి, మీ పిల్లల్ని కూడా ఎవరిని కూడా మొద్దోడు అనొద్దు.